రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసిపనివారికిని రాతి పనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులేమి చెక్కబడిన రాళ్లనేమీ కొనుటకును మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కాని మరమ్మత్తు పనిచేయు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదు. అపరాధ పరిహారార్థ బలుల వలననో పాప పరిహారార్థ బలుల వలననో దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయను. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధము చేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేము మీదికి రాదలచియుండగా యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములోనూ రాజనగరులోనున్న పదార్థములలోనూ కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్ద నుండి తిరిగిపోయెను. యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటకి పోవు మార్గమందున్న మిల్లో అను నగరమునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోషాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.